హాయ్ బిజీబీస్. ఈరోజు ఆకాశం మబ్బులతో చాలా అందంగా ఉంది. వింటర్లో తుఫాను, అందుకేనేమో ఇంత అందం. అండ్ ఇవాళ చలి అయితే ఒక రకంగా ఉందండి. ఇంత మంచి క్లైమేట్లో ఒక మంచి వీడియో చేద్దామని వచ్చాను. ఈలోగా చూసారా పైన రామచిలుక వచ్చిందనమాట. అది చూపిద్దామని చెప్పి మళ్ళీ వీడియో అటు ఇటు ఆన్ చేశాను. యాక్చువల్గా దాని వాయిస్ కూడా మీకు వినిపిద్దాం అనుకున్నాను, కానీ పక్కన చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో అందుకని రిమూవ్ చేసేసి ఓన్లీ చిలుకను మాత్రం చూపిస్తున్నాను అనమాట. అది అస్తమానం వస్తూనే ఉంటుందండి, ఎక్కువ కొబ్బరి చెట్టు మీద వాలుతుంది. ఈరోజు మాత్రం ఇటు సైడ్ బిల్డింగ్ పైన వాలింది. అండ్ ఈరోజు మనం చేయబోయే వీడియో అంటే గెస్ట్ చేస్తారా? ఎదురుగా కనిపిస్తుంది కదండి, చాలామందికి ఇష్టమయ్యే జీజీ ప్లాంట్. దీన్నే జెడ్ ప్లాంట్ అంటాము. దీన్ని ఆక్సిజన్ ప్లాంట్గా కూడా ట్రీట్ చేస్తారు. ఇది ఆక్సిజన్ ప్లాంట్స్లో ఒక వెరైటీ అనమాట. ఇది చాలా ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది, అందుకే చాలామంది దీన్ని ఇండోర్ ప్లాంట్గా పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడైతే చాలా ఎక్కువ మంది దీన్ని టేబుల్ పైన పెట్టుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు అనమాట. అందుకనే ఇప్పుడు టేబుల్ టాప్ వెరైటీస్ వస్తున్నాయండి. ఇదిగో చూస్తున్నారు కదా, చిన్న లీవ్స్తో వస్తున్నాయి అనమాట. ఇవి ఏంటంటే మనం టేబుల్ పైన పెట్టుకుంటే బాగుంటుంది, ప్లస్ ఆక్సిజన్ వస్తుందనే ఉద్దేశంతో పెట్టుకుంటున్నారు. ఇవి దానంత పెద్ద పెద్ద లీవ్స్ రావు, దానంత లావుగా కూడా దీనికి కాడలు ఉండవు అనమాట. ఇదొక వెరైటీ. సో ఇది చాలామంది ఇష్టపడతారు, కానీ ఏమవుతుందంటే ఇది అయితే బాగా పెరుగుతుందండి, లేకపోతే సడన్గా ఒకేసారి చచ్చిపోతుంది అనమాట. దీని ఆకులు అవన్నీ మెత్తగా అయిపోతాయి. ఎందుకని అంటే రూట్ రాట్ అవ్వడం వల్ల అనమాట. సో మనం ఈరోజు చేయబోయే వీడియోనే రూట్ రాటింగ్ కోసం అనమాట. అంటే వేర్లంతా కుళ్ళిపోతాయి అనమాట. ఇది వాటర్ ఎక్కువ అవసరం లేదండి. మనం వాటర్ ఎక్కువ వేసినప్పుడు అది ఏమవుతుందంటే ఇదంతా వాటర్ని తీసుకోలేక దీని వేళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కుళ్ళిపోయినప్పుడు కొన్ని కొమ్మలు మెత్తగా అయిపోయి పడిపోతూ వాలిపోతూ ఉంటాయి అన్నమాట. మీకు చూపిస్తాను వేరొక దాంట్లో. సో అలా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా అయిపోయిన మొక్కను మనం ఎలా రివైవ్ చేయాలి అనేది చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఈ మొక్కకు మీరు కనుక చూస్తే ఇది చూడండి ఎలా పడిపోయిందో. అది ఎందుకు అలా పడిపోయింది అంటే నేను మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఎడ్జెస్లో చూడండి మెత్తగా అయిపోయి నల్లగా అయిపోయింది కదా, ఇంకా అది పనికిరాదనమాట. ఆ గ్రీనిష్ కూడా బ్లాక్గా అయిపోతుంది. సో అందుకనే ఏంటంటే రూట్ రాట్ అయినప్పుడు మాత్రం అట్లా జరుగుతూ ఉంటుంది. సో అట్లా పాడైన వాటిని మాత్రం మనం తీసేసుకుంటూ ఉంటే మిగతా ప్లాంట్ అయినా హెల్తీగా ఉంటుంది. మీకు నేను మిగతా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను కదా, మన ప్లాంట్స్ ఏమైనా సరే వాటికి ఉన్న ఎండిపోయిన ఆకులు కానీ పాడైపోయినవి కానీ ఏమైనా ఉంటే వాటిని అన్నిటినీ రిమూవ్ చేసేసుకుంటూ ఉండాలి. అస్తమానం కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్, కనీసం మంత్లీ వన్స్ వాటిని రిమూవ్ చేసుకుంటూ ఉంటే ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి, హెల్తీగా కనిపిస్తాయి కూడా. అందుకని దీనికి ఉన్న మొత్తం అంతా క్లీన్ చేసేసానండి. అయితే ఇది కూడా ఒకసారి నేను ఇండోర్ ప్లాంట్గా పెట్టినప్పుడు రూట్ రాట్ అయిపోయిన ప్లాంటే అనమాట. అసలు ఇప్పుడైతే చూసారు, దాన్ని నమ్ముతారా ఎంత హెల్తీగా ఎంత బుషీగా ఉందో. ఇది ఒకసారి ఇంట్లోనే ఉండేది, అయితే అసలు అస్తమాను అన్నీ చచ్చిపోయేలా అయిపోయిందని చెప్పేసి రూట్ రాట్ అయిందని చెప్పి ఆ పాట్లోంచి రిమూవ్ చేసేసి నేను ఇలా పెద్ద పాట్లో వేసుకొని దీన్నైతే నేను టెర్రస్ పైనే ఉంచేస్తాను. మీరు నమ్మరేమో, అసలు నార్మల్ ప్లాంట్స్ని ఎట్లా వదిలేస్తాను దీన్ని కూడా అలాగే వదిలేస్తాను ఎండలో. వాటికి ఎలా వాటరింగ్ ఇస్తాను, దీనికి అలాగే ఇస్తాను. బట్ ఇది చాలా హెల్తీగా తయారైంది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అప్పుడు. అయితే ఇవాళ నేను చూపించేది ఏంటంటే ఇండోర్గా పెట్టుకున్నప్పుడు రూట్ రాటింగ్ ఎలా అయిపోతుంది అని. చూసారా నా ప్లాంట్ అసలు ఎలా ఉందో. ఇది చాలా హెల్తీగా ఉండేదండి. సో నేను మా బాల్కనీలో పెట్టేదాన్ని అనమాట. అయితే బాల్కనీలో వర్షం వచ్చినప్పుడు దాంట్లో వర్షం పడుతూ ఉంటుంది. సో ఆ వర్షం వాటర్కి ఇది ఇంకా హెల్తీగా అయ్యేది. నాకు చాలా హ్యాపీ అనిపించి అక్కడే ఉంచేసాను. 1 ఇయర్ నుంచి ఉంటుంది అక్కడ. అయితే ఏంటంటే నేను పాట్కి కింద వేరొక పాట్ పెట్టాను. మనం అందంగా కనిపించడం కోసం పాట్స్ పెడతాం కదా, సో దానికి హోల్స్ ఉండవు, అది పెట్టాను. సో వర్షం పడినప్పుడు ఏమైందంటే వాటర్ అంతా అక్యుములేట్ అయిపోయి ఆ పాట్లోనే వాటర్ అంతా ఉండిపోవడం వల్ల ఈ వేర్లన్నీ కుళ్ళిపోయాయి అన్నమాట. నేను అది గమనించుకోలేదు, ఏంటి మొక్క ఎంత హెల్తీగా ఉండేది ఇట్లా అన్నీ కుళ్ళిపోతున్నాయని చెప్పేసి, పైన ఆకులన్నీ కుళ్ళిపోయి మెత్తగా అయిపోతున్నాయి అనమాట అని చెప్పి రిమూవ్ చేస్తే ఇట్లా మొత్తం వేర్లన్నీ రాట్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇట్లా రూట్ రాట్ అయినప్పుడు ఏం చేయాలి అంటే వాటిని క్లీన్ చేసేయాలి. ఫస్ట్ అలా మెత్తగా అయిపోయిన వేర్లన్నీ ముందు మనం రిమూవ్ చేసేయాలి. చూసారా అసలు ఎంతలా వచ్చిందో, బురదలా ఉందన్నమాట. అసలు చాలా వేర్లు పోయాయి. బట్ నా లక్ ఏంటంటే కొన్ని వేర్లైనా తెల్లగా మిగిలాయి అనమాట. చూసారు కదా మీరు, ఆ కొన్ని రూట్స్ అయినా వైట్గా మిగిలాయి. సో అవి హెల్దీ రూట్స్ అనమాట. అవి మాత్రం ఉంచుకొని మిగతా వాటిని తీసేయాలి. అండ్ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు కింద కొబ్బరి చెప్పులు వేస్తాను కాబట్టి కొబ్బరి చెప్పులు వేసానండి. హెల్దీ రూట్స్ ఉన్నాయి కాబట్టి అది పెట్టేసి
నా సాయిల్ నేను ఆల్రెడీ మిక్స్ చేసుకొని ఉంచుకుంటాను సాయిల్ ఎప్పుడు అని చెప్పాను కదా, చూసారు ఎంత డ్రైగా ఉందో. సాయిల్ ఎప్పుడు అలా డ్రైగానే ఉండాలండి, అంటే పొడి పొడిగా ఉండాలి. డ్రైగా అంటే గట్టిగా ఉండేలాంటి సాయిల్ దీనికి పనికిరాదు, ఎందుకంటే దాన్ని మొత్తం గట్టిగా నొక్కేస్తుంది. సో దానికి గాలి ఆడదు, అండ్ నెక్స్ట్ అండ్ వాటర్ కూడా ఉండిపోతుంది అనమాట. అందుకని గట్టిగా ఉండేలాంటి మట్టి వేయకూడదు, ఇలా పొడి పొడిగా ఉండే సాయిలే వేయాలి. నేను ఖచ్చితంగా మీకు త్వరలోనే సాయిల్ మిక్సింగ్ వీడియో చేస్తాను. అన్ని ప్లాంట్స్ కోసమే చెప్పడం అవుతుంది, సాయిల్ మిక్సింగ్ ఇంకా చేయలేకపోయాను. సో మీకు త్వరలోనే సాయిల్ మిక్సింగ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇండోర్ ప్లాంట్స్కి. నేను వేసిన థర్డ్ డే అండి ఇది, నాకు చూపించిన వీడియో చేసిన తర్వాత థర్డ్ డే నా ప్లాంట్ ఇలా ఉందన్నమాట. అయితే వేసినప్పుడే పొడిగా ఉండడం కాదు మట్టి, మీరు ఇప్పుడు కూడా చూస్తే చూడండి మట్టి పొడి పొడిగానే ఉంటుంది. అండ్ వాటర్ కూడా నేను దీనికి ఎక్కువ ఫస్ట్లో ఇవ్వట్లేదు, ఎందుకని అంటే ఆల్రెడీ అది వాటర్ తీసుకొని ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ పోసేస్తే మళ్ళీ రాట్ అయిపోతాయి. అందుకని కొద్దిగానే వాటర్ పోసి ఉంచాను. ఇప్పుడు మట్టిని కూడా డ్రై అవనిచ్చాను అనమాట, డ్రై అయినప్పుడే వేద్దామని చెప్పి. సో మీకు ఆల్రెడీ ఒకసారి టిప్ చెప్పాను ఏంటంటే, మనం కొత్తగా ఏమైనా ప్లాంట్స్ని వేరే పార్ట్స్లోకి మార్చినప్పుడు వెంటనే ఎండలో పెట్టకూడదు, దానికి కొత్త ప్లేస్ అలవాటు అవ్వాలి కదా. సో 2 days అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చాను దీన్ని బయటకు అనమాట. అందుకే దీన్ని వేరొక పాట్లో పెట్టేశాను. ఇప్పుడైతే ఇది హెల్తీగానే ఉందని నేను అనుకుంటున్నాను, ఆల్మోస్ట్ ఇది సర్వైవ్ అయిపోయినట్టే. బట్ నేను మళ్ళీ మీకు ఒక 10-15 days తర్వాత ఏదైనా వేరొక వీడియో చేస్తున్నప్పుడైనా దీన్ని ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది అని. ఇంతకుముందు మీకు చూపించిన ప్లాంట్ అయితే మాత్రం అసలు ఇట్లా అయిపోయిన ప్లాంటే అండి, దాన్ని మొత్తం ఇలాగే క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తే అంత బుషీగా తయారైంది. సో మీరు కూడా ఏమైనా మీ రూట్స్ అన్ని రాట్ అయిపోతున్నాయి అనిపిస్తే కనుక ఇట్లా క్లీన్ చేసేసి పెట్టండి. అండ్ మొక్కని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, ఆకులన్నీ మెత్తగా అయిపోతున్నాయి అంటే కింద వేర్లు అట్లా అయిపోయినాయి అని అర్థం అనమాట. అండ్ అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? నెంబర్ 1 ఏంటంటే వాటర్ ఎక్కువ ఇవ్వకూడదండి, ఎక్కువ వాటర్ ఇస్తే అట్లాగా నిల్వైపోయి నీళ్ళు ఎక్కువైపోయి కుళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మరీ నీడలోనే వదిలేయకూడదు, ఎంత ఇండోర్ ప్లాంట్ అని అన్నా సరే వాటిని మొత్తం నీడలోనే పెట్టేస్తే వాటి మట్టి ఎట్లా డ్రై అవుతుంది, అవ్వదు. సో అవి ఇంకా అలా మెత్తబడిపోతాయి అనమాట. సో అప్పుడప్పుడైనా వాటికి ఎండ తగిలేలాగా మనం పెడుతూ ఉండాలి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టలేకపోయినా అట్లీస్ట్ లైటింగ్లో అయినా పెడుతూ ఉండాలి, లేదంటే అట్లా కుళ్ళిపోతాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.